ఒక గ్రామంలో తల్లి, కూతురు ఉండేవారు ఒకరోజు. అమ్మా, ఎందుకు ఇంత చీకటిగా ఉంది? నాకు భయమేస్తుంది. భయపడకు నాన్నా. చీకటి పోవాలంటే వెలుగు కావాలి. చూడు, నేను దీపం వెలిగిస్తాను. వావ్! వెలుగు రాగానే ఎంత బాగుందో. అమ్మా, అవును నాన్నా. వెలుగు అంటే కేవలం చీకటిని పోగొట్టడం మాత్రమే కాదు, అది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. వెలుగు అంత ముఖ్యమా అమ్మా? ఎలా? వెలుగు లేకపోతే ఈ ప్రపంచం ఏమీ లేదు. చూడటానికి, చదవడానికి, పనులు చేయడానికి వెలుగు చాలా అవసరం. మొక్కలు పెరగడానికి, ఆహారం తయారు చేయడానికి కూడా వెలుగు అవసరం. సూర్యుడు వెలుగుకు ముఖ్యమైన ఆధారం. సూర్యుని వెలుగు వల్లే ఈ భూమిపై జీవం ఉంది. సూర్యుడి వెలుగు గురించి ఇంకా చెప్పవా అమ్మా? వెలుగు అనేది శక్తి యొక్క ఒక రూపం. ఇది తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. వెలుగు వల్లనే మనం రంగులను చూడగలుగుతున్నాము. వెలుగును ఉపయోగించి ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చేశారు. ఉదాహరణకు లైట్లు, లేజర్లు, సోలార్ ప్యానెల్స్. ఓహో! వెలుగు గురించి ఇంత తెలుసుకోవచ్చా అమ్మా? అవును నాన్నా. వెలుగు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనం వెలుగును గౌరవించాలి, వృధా చేయకూడదు. వెలుగు మన జీవితంలో ఒక వరం. దానిని సద్వినియోగం చేసుకుని మన జీవితాలను ప్రకాశవంతం చేసుకుందాం. అమ్మా, రాత్రిపూట చంద్రుడు వెలుగునిస్తాడు కదా? అది ఎలా? చంద్రుడికి సొంత వెలుగు లేదు నాన్నా. సూర్యుడి వెలుగు చంద్రుడిపై పడి మనకు కనిపిస్తుంది. వెలుగు వేగం చాలా ఎక్కువ. అది సెకనుకు 3,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వెలుగు లేకపోతే ఏమవుతుంది? వెలుగు లేకపోతే ఈ ప్రపంచం చీకటిమయం అవుతుంది. జీవం ఉండదు, ఏమీ కనిపించదు. వెలుగు యొక్క గొప్పదనం గురించి అవంతిక వివరించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.